క్రిస్మస్ ప్రపంచమంతా సంతోషంగా చాలా ఆర్భాటంగా ఉత్సాహంగా జరిగే గొప్ప వేడుక. డిసెంబర్ నెల మొదలు ఇంచుమించు అన్ని దేశాల్లో ఈ వేడుక జరుగుతుంది. చిన్నపిల్లలు, పెద్దవారు, వృద్ధులు సైతం ఎంతో ఇష్టపడే వేడుక ఈ క్రిస్మస్. అందరూ వారి వారి ఇళ్లను అందంగా డెకరేట్ చేసుకుంటారు. లైట్స్, స్టార్స్ తో అందంగా తయారు చేస్తారు. ప్రతి చర్చ్ లోనూ అందమైన డెకరేషన్, క్రిస్మస్ ట్రీ, పశువులు పాక, అందులో బొమ్మలు ఇలా కనువిందుగా డెకరేట్ చేస్తారు. కేక్స్, స్వీట్స్, పార్టీలకైతే కొద్దివే లేదు. ఆ నెలలో క్యారల్స్ జరుగుతాయి. సెమీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్ అంటూ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. వీటిలో డాన్సులు, నాటకాలు ప్రదర్శిస్తారు. క్రిస్మస్ తాత వేషం వేస్తారు. క్యాండిల్స్ పట్టుకొని పాటలు పాడుతారు. ఎంతో సంతోషంగా కేకలు వేస్తూ ఆనందిస్తారు. ఇది వాక్యానుసారమేనా? దేవుని వాక్యం ఏమి చెబుతుంది? అసలు క్రిస్మస్ గురించి బైబిల్ ఏం చెబుతుంది? క్రిస్మస్ వేడుకలు బైబిల్లో ఎవరు జరుపుకున్న దాఖలాలు లేవు. అపోస్తలులు గాని, ఆదిమ సంఘం గాని దీని గురించి ఎక్కడా ప్రస్తావించినట్లు చరిత్రలో లేదు. బైబిల్లో లేదు కదా, దీనిని చేయటం తప్పు, చేయకూడదని మా ఉద్దేశం అస్సలు కాదు. కానీ ఇది వాక్యానుసారంగా జరుగుతుందా లేదా అని ఖచ్చితంగా పరిశీలించాలి. వీటిని చేయమని బైబిల్లో ఎక్కడా లేదు. వీటి నిమిత్తమే ఏటా 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దిక్కులేని వారిని, దరిద్రులను, వారి ఇబ్బందులను ఆదుకునుటే నిజమైన భక్తి. వారిలో ఒకనికి చేస్తే నాకు చేసినట్లే అని ప్రభువు చెప్పారు. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రైస్ట్ మరియు మాస్, క్రీస్తు ఆరాధన. ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను. నేటి సంఘములలో జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలు, డాన్సులు వాక్యానుసారమైన నాట్యముతో దేవుని ఆరాధించుము. దావీదు దేవుని మందసం మీద నాట్యం చేశాడు. ఆత్మతో నింపబడి దేవుని సన్నిధిని పరవశిస్తూ నాట్యం చేశాడు. ఆ నాట్యం దేవుని దృష్టికి ఘనంగా కనిపించింది. కానీ నేటి సంఘము ఇవి అల్లరితో కూడిన ఆటపాటలు కాదా? ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి అని దేవుని వాక్యం బోధిస్తుంటే, నేటి సంఘము డాన్సుల ద్వారా లోకాన్ని సంఘంలో ప్రవేశపెట్టింది. భక్తుల నాట్యం దేవుని సంతోషపరిచేది, భక్తిహీనుల నాట్యం మనుషులను సంతోషపరిచేది. నేడు సంఘములో మనుషులను సంతోషపరచడానికి సినిమా స్టెప్పులు, దేవుని పాటలకు ప్రాక్టీస్ చేసి డాన్సులు చేస్తున్నారు. మనుషుల దృష్టికి ఘనమైనది, దేవుని దృష్టికి అసహ్యము. అంత్య దినములలో సంఘము క్రిస్మస్ పేరిట లోకాశలను నెరవేర్చుకుంటుంది. డాన్సుల ద్వారా వారి నేత్రాశను తీర్చుకుంటుంది. అల్లరితో కూడిన ఆటపాటలు జరిగించువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. ప్రియమైన దేవుని సంఘమా, దయచేసి డాన్సులను సంఘంలో నుండి వెలివేద్దాం. ప్రదర్శించే వారు చిన్నవారైనా పెద్దవారైనా ఇది ప్రభు దృష్టికి అనుకూలం కాదు. నేటి సంఘములలో జరుగుతున్న క్రిస్మస్ లో క్యారల్స్, సంతోషముతో పాడుట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కానీ నేటి సంఘము
నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునకూడదు అని వాక్యం బోధిస్తుంది. కానీ క్యారల్స్ పేరుతో అన్యజనుల వలె వ్యర్థంగా దేవుని ఆరాధిస్తున్న సంఘము, లోకానికి వెలుగై ఉండాల్సిన దేవుని సంఘము, లోకాన్ని అనుసరిస్తూ చీకటిలో పయనిస్తుంది. దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఇలాంటి వ్యర్థమైన క్రియలను సంఘములో నుండి తొలగిద్దాం. క్యారల్స్ను సువార్తకు ఒక సాధనముగా ఉపయోగిద్దాం. క్రైస్తవుల యొక్క సహనమును అందరికీ తెలియచేద్దాం. చీకటిలో కాక వెలుగులో ప్రకటించి దేవుని వెలుగులో నడిపిద్దాం. ఇదిగో ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతమిచ్చును. నేటి సంఘములలో జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలో క్యాండిల్ సర్వీస్, అన్యజనులు దీపాలతో తమ దేవుని ఆరాధిస్తుంటారు. మొట్టమొదటిగా RCM వారు విగ్రహారాధనతో పాటు ఈ దీపారాధనను సంఘంలో ప్రవేశపెట్టారు. అప్పటిలో ప్రొటెస్టెంట్లు దీనిని వ్యతిరేకించారు. కానీ 20వ శతాబ్దం వచ్చేసరికి ఇంచుమించు అన్ని సంఘాల వారు దీనిని జరిగిస్తున్నారు. వ్యతిరేకించే ప్రొటెస్టెంట్లు ఎక్కడా కనిపించటం లేదు. అన్యజనులు తమ దేవతలకు చేసినట్లు నీవు నీ దేవునికి చేయవద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన సంఘమా, ఎప్పటికైనా ఈ దీపారాధనను సంఘములో నుండి కడిగేద్దాం. దేవుని వాక్యానికి లోబడతాం. ప్రియమైన దైవజనులారా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును లోకములో నుండి కాపాడదాం. దేవుని రాజ్య హక్కుదారులుగా చేద్దాం. ఈ క్రిస్మస్ వేడుకలను సువార్త వేడుకలుగా ఉపయోగించుకుందాం. అనేకులకు దేవుని రాజ్య సువార్తను ప్రకటిద్దాం. ప్రభువు చిత్తాన్ని నెరవేరుద్దాం.